శివోహం నిదయే సర్వవిద్యానాం విషజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శివ సువర్ణ ఛానల్ భక్తి మార్గంకి స్వాగతం. ఈ విషయాలు తెలియబరుస్తున్నది నేనైనప్పటికీ ఈశ్వరుడే నాతో పలికిస్తున్నట్టుగా భావిస్తూ నేను కేవలం ఆయన వాహకంగా మీకు తెలియపరుస్తున్నాను. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీపై ఆ ఈశ్వరుడి కటాక్షం కలిగిందని నేను భావిస్తున్నాను. ఎంతో అదృష్టం ఉంటే గాని, మీ దోషాలు తొలగే సమయం వస్తే గాని ఈ వీడియో మీ కంటపడదని భావిస్తున్నాను. ఈ మధ్య కాలంలో మనకు బాగా వినిపిస్తున్న విషయాలు గ్రహ దోషాలు, కలిసి రాకపోవడం, కాలసర్ప దోషం, కుజ దోషం, గ్రహాలు వక్రించాయి ఇవి. అయితే వీటి కోసం ఏ జ్యోతిష పండితుడి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్పేది ఒకటే. మీ జన్మకుండలం మొత్తం పరిశీలిస్తారు. మీకు ఈ దోషం ఉంది, ఆ దోషం ఉంది. మీరు ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి. ఇదే కదా మనకు చెప్పేది. అయితే వీటిని చేయాలంటే ఎంత ఖర్చవుతుంది అని మనం వాళ్ళని అడిగినట్లయితే ఒకేసారి మొత్తం చెప్పరు. మొదటగా మీరు ఈ పూజ చేయండి. దీనికి 30,000 ఖర్చవుతుంది. తర్వాత మళ్ళీ మీరు ఈ పూజ చేస్తే ఇంకా బావుంటుంది. దానికొక 50,000 ఖర్చవుతుంది. లేదా ఇంకొక పూజ చేయాల్సొస్తుంది చివరిగా. దానికొక రూ. 1,00,000 ఖర్చవుతుంది. అంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తే గాని గ్రహ దోషాలు తొలగవు అన్నది మనలో నిలిచిపోయిన విషయం. కానీ ఒక్కసారి ఆగండి. ఆలోచించండి. లోకానికే గురువు, లక్ష్మీమాతకే సంపదను ప్రసాదించే ఈశ్వరుడు మీ నుంచి డబ్బులు తీసుకుంటాడా? ఆయన కోసం మిమ్మల్ని డబ్బులు ఖర్చు పెట్టమని అడుగుతాడా? ఇవన్నీ కేవలం మనం సృష్టించుకున్నవే. మన అపోహలు మాత్రమే. వీటిని ఆసరాగా చేసుకుని కొందరు పురోహితులు వారి స్వార్థం కోసం ఎంచుకున్న ఉపాధి మార్గాలు. వాస్తవానికి డబ్బులు ఆశించి భక్తిని అడ్డుగా పెట్టుకుని పూజలు, యజ్ఞాలు చేసే ఏ పురోహితుడి దగ్గర ఆ శివయ్య ఉండడు. ఆ మంత్రాల్ని ఆ శివయ్య వినడు. సనాతన ధర్మం అనేది వ్యాపారం కాదు. అది ఈశ్వరుడు మనకిచ్చిన బాధ్యత. అదో జ్ఞాన భాండాగారం. ఆ ధర్మాన్ని అందరి వద్దకు చేర్చడమే మా అభిలాష. ఈ అన్ని రకాల దోషాల నివారణ మంత్రాలు, స్తోత్రాలు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు మనకు ఎప్పుడూ అందించారు. ఆ మహానుభావుడు ఇచ్చిన విధానాలను మీ ముందుకు తీసుకురావటం, ఇంకా అన్ని అనుమానాలను, అపోహలను తొలగించడం, ఇంకా స్వచ్ఛమైన ఆధ్యాత్మిక మార్గాన్ని మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. ఈ ప్రయాణంలో మీరందరూ మాతో నడుస్తారని భావిస్తున్నాను. ఆది శంకరాచార్యులు ఈయన మొట్టమొదటి గురువు, ఆది గురువు. ఆది శంకరాచార్యులు 5 సంవత్సరాల వయసులోనే సంస్కృత భాష, వేదములు, పురాణములు, కావ్యములు అన్నింట్లోనూ జ్ఞాని అయిన మహానుభావుడు. ఆయన ఏకసంతాగ్రహి. ఒక్కసారి ఏ శ్లోకం చూసినా, ఒక్కసారి ఎటువంటి జ్ఞానం గురించి తెలుసుకున్నా ఆయనకు మరొక్కసారి చదవాల్సిన అవసరం అసలే లేదు. కానీ అటువంటి మహానుభావుడు ఆయన జీవితం మొత్తం మీద 18 సార్లు చదివితే గాని అర్థం కాని శ్లోకం ఒకటుంది. అది స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి సూత సంహిత. దీన్నే ఆయన 18 సార్లు చదివారు. దీన్నాయన 18 సార్లు చదివిన తర్వాత బ్రహ్మసూత్ర భాష్యం, దక్షిణామూర్తి స్తోత్రం రాశారు. అంతటి మహానుభావుడు దక్షిణామూర్తి స్తోత్రం రచన చేయాలంటే 18 సార్లు సూత సంహిత చదవాల్సిన అవసరం వచ్చింది. మీరు చదివే ఏ స్తోత్రమైనా దేవుణ్ణి వర్ణిస్తుంది. కానీ ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం అలా వర్ణించదు. నీకు నీ గురువుకి ఏ తేడా లేదు అంటుంది. ఈ శ్లోకాలు జ్ఞాన సాధకాలు. కొన్ని కోట్ల జనములెత్తితే గాని, కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తే గాని వచ్చే జ్ఞానం దక్షిణామూర్తి శ్లోకాలు చదివితే మీకొస్తుంది. ఇది నేను చెప్పేది కాదు. ఈ శ్లోకంలో చివర్లో శంకరాచార్యుల వారే శ్లోకం ద్వారా తెలియజేశారు. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదివినా లేదా ఎవరైనా చదివితే విన్నా వారికి సమస్త సిద్ధులు కలుగుతాయి. సమస్త దోషాలు తొలగిపోతాయి. సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ శ్లోకాలు జ్ఞాన ప్రబోధకాలు. ఈ స్తోత్రం ఒక్కసారి చదివితే దక్షిణామూర్తి పరిపూర్ణ అనుగ్రహం కలిగి కొన్ని కోట్ల జన్మలెత్తాల్సిన వాడు ఈ జన్మలోనే శంకరుని పరిపూర్ణ అనుగ్రహం కలిగి ఆయనలో కలిసిపోతాడు. ఈ మాటలు నేను చెప్పేవి కావు. ఈ మాటలకు శంకరులే ప్రమాణం. అంత గొప్ప స్తోత్రం మొత్తం వాగ్మయంలో, మొత్తం ప్రపంచంలో ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం తప్ప ఇంకొకటి లేదు. ఏది ఈ స్తోత్రానికి సరిసమానం కాదు. ఈ ఒక్క స్తోత్రానికే అంతటి శక్తి ఉంది. శంకరాచార్యుల వారి వాగ్మయం మొత్తం ఒక ఎత్తు, సామాన్యుల కోసం ఇచ్చిన ఈ దక్షిణామూర్తి స్తోత్రం ఒక ఎత్తు. దక్షిణామూర్తి స్తోత్రం గొప్పతనం ఏంటో మీకు తెలుసా? ఏలినాటి శని, శని వక్రించినవాడు, అష్టమ శనిలో ఉన్నవాడు, అర్ధాష్టమ శనిలో ఉన్నవాడు, కుజదోషం ఉన్నవాడు, కాలసర్ప దోషం ఉన్నవాడు ఎవ్వరు చదివినా ఆ దోషాలన్నీ తొలగిపోయి మీకు నిజమైన జ్ఞానం కలుగుతుందని శంకరాచార్యుల వారే హామీ ఇచ్చేశారు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో శంకరులను మించిన వారు లేరు. ఆయన్ని మించిన జ్యోతిష పండితుడు ఈ లోకంలోనే లేడు.
ఇక ముందు కూడా రాబోడు. మిమ్మల్ని ఏ పాపగ్రహం జాతకంలో బాధపెడుతూ ఉన్నా, ఈ ఒక్క స్తోత్రం గనక మీరు రోజు చదివినట్లయితే, మీ జాతకంలో గురువు బలపడి సమస్త దోషాలు తొలగిస్తాడు. రోజు దక్షిణామూర్తి స్తోత్రం చదివిన వాడిని గాని, ఈ స్తోత్రం విన్నవాడిని గాని, ఏ గ్రహ దోషం ఏమీ చేయలేదు. మీరు రోజు గనక ఈ స్తోత్ర పారాయణం చేసినా, లేదా విన్నా, మీ జాతకం చూసిన పండితులకి మీ జాతకరీత్యా అన్ని దోషాలు కనబడవచ్చు. కానీ వాస్తవానికి మిమ్మల్ని ఏ దోషం కూడా మీ దరి చేరదు. శంకరుడు చేరనివ్వడు. నన్ను నమ్మండి. నా నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా చేసుకొని చెప్తున్నాను. చాలామందికి నేను ఈ శ్లోకం గురించి తెలియచేశాను. లేదు, ఇలా అనడం కన్నా కూడా ఈశ్వరుడు ఈ స్తోత్రాన్ని నా ద్వారా అందజేశాడు. ఇప్పుడు వారందరూ సుఖంగా ఉన్నారు. ఈ స్తోత్రం చదవకముందు ఉన్న జీవితం వేరు. ఈ స్తోత్ర పారాయణం మొదలుపెట్టిన తర్వాత జీవితం వేరు. గుర్తుపెట్టుకోండి, గురుగ్రహం అనుగ్రహం ఉన్నంత కాలం ఏ గ్రహం ఏమీ చేయలేదు. ఏ పాపగ్రహం ఏమీ చేయలేదు. ఇది శంకరాచార్యుల వారు స్తోత్రం ద్వారా జాతికిచ్చిన వరం. దక్షిణామూర్తి పాదాలు పట్టుకుంటే సమస్త జ్ఞానము, సమస్త ఐశ్వర్యం, మోక్షం వరకు ఆయన ఇవ్వనటువంటిది ఏదీ లేదు. దక్షిణామూర్తిని గాని మీరు ధ్యానం చేయగలిగితే మీకు కావాల్సినవన్నీ ఆయనే ఇస్తాడు. చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు ఎవరైనా ఈ స్తోత్ర ధ్యానం చేయవచ్చు. మీకు కావాల్సినవన్నీ మీరు అడగకుండానే ఆయన అర్థం చేసుకుని ఆయనే మీకు ఇస్తాడు. గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రం అనడం కూడా అదృష్టమే. ఇకపై ఎటువంటి డబ్బులు మీరు వృధా చేయకుండా ఒక దక్షిణామూర్తి పటం తెచ్చుకొని మొదటగా ఆయన రూపం మీద ధ్యానం చేయండి. మీకు ఆయన ఫోటో దొరకకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. తరువాత దక్షిణామూర్తి స్తోత్రం ముందు పెట్టుకొని యూట్యూబ్లో లేదా ఇంకా ఎక్కడైనా ఈ శ్లోకాన్ని వినండి. తరువాత చదవడం ప్రారంభించండి. మీరు కేవలం ఒకసారి మాత్రమే కాదు, రోజు మొత్తంలో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ శ్లోకం భక్తితో చదవండి. సర్వకాల సర్వావస్థల్లోనూ ఈ శ్లోకం పఠించవచ్చు. దక్షిణామూర్తికి మీరు పెద్దగా పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి నిశ్శబ్దంగా ఉండి ధ్యానం చేసేవారంటేనే ఇష్టం. దక్షిణామూర్తి మరెవరో కాదు, ఆయన ఈశ్వర స్వరూపం. అన్ని ఈశ్వర స్వరూపాలు ఆయనలో శాంత రూపంలో అవ్యక్తమై ఉంటాయి. అమ్మవారు కూడా ఆయనలోనే దక్షిణామూర్తి స్వరూపంలోనే ఉండి శాంత రూపంలో భక్తుల దోషాలను తొలగిస్తుంటారు, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. మీరు గ్రహ దోషాలు మీకు మీరుగా తొలగించుకోవాలంటే నేను చెప్పే విషయాలు పాటించండి. రోజు 3 రేఖలుగా విభూతి ధరించండి. రుద్రాక్ష ధరించండి. రుద్రాక్ష ధారణ నియమాల్లో చాలా అపోహలున్నాయి. వాటిని తొలగించడానికి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. చూడండి, మీకే అర్థమవుతుంది. రోజు శివారాధన చేయండి. దక్షిణామూర్తి పటం ముందు కూర్చుని భక్తితో, శరణాగతితో ఆయనపై భారం వేసి ఆయన స్తోత్రాన్ని పఠించండి. ఇది చేయడం మాత్రమే కాకుండా మీ ప్రయత్న లోపం లేకుండా మీ పనులు మీరు చేస్తూ మీ లక్ష్యం వైపు ప్రయాణిస్తూ ఫలితాన్ని ఆ దక్షిణామూర్తి పాదాలపై వదిలేయండి. ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఇవి చేయడం ద్వారా మీకున్న దోషాలన్నీ తొలగి ఆ దక్షిణామూర్తి అనుగ్రహంతో అన్ని జాతక గ్రహ దోషాలు ఖచ్చితంగా తొలగిపోవడం తథ్యం. ఈశ్వరుడు నవగ్రహ కవచధారి. ఆయన భక్తులను ఆయన అనుమతి లేకుండా ఏ పాపగ్రహం, ఏ గ్రహం ఏమీ చేయలేదు. ఈ శ్లోకం పీడిఎఫ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. తప్పకుండా చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందిస్తూనే ఉంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ అభివృద్ధిలో మీ సహాయాన్ని అందించండి. అందరికీ ఈ సమాచారం షేర్ చేయడం ద్వారా తెలియచేయండి. మీ సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ జగమంతా శివమయం కావాలని ఆశిస్తూ ఆ దక్షిణామూర్తి పరిపూర్ణ కరుణా కటాక్షాలు మీపై ఉండాలని ఆశిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శివోహం. స్వస్తి. జై హింద్.